పరిస్థితి. రైట్, మరో వార్త చూద్దాం. అందరి వాడిని, ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం. ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఖర్గే, సోనియా, పవార్, రాహుల్. దేశంలో 64% మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు నాకు మద్దతు ఇస్తున్నాయి. అర్హుడినే ఎన్నుకోవాలని ఎన్డీఏను కోరుతున్నా. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతను నిర్వర్తించాను. ఇప్పుడు కూడా మళ్ళీ అందుకే వచ్చాను. దేశంలో పతనమవుతున్న రాజ్యాంగ విలువలు, కొత్త ఓటర్లను చేర్చుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్న ఓటర్లను తొలగిస్తూ ఉంది. ఆంధ్రజ్యోతి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి అంటారు, రాజ్యాంగాన్ని కాపాడతా, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఓట్ల తొలగింపు ఏదైతే బీహార్లో అడ్డగోలుగా 65 లక్షల సమయంతో తొలగించారు కదా, దాని గురించి కూడా మాట్లాడాడు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా, ఎన్డీఏ కూటమికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తిని ఎన్నుకోండి, మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్తున్నాడు సుదర్శన్ రెడ్డి గారు. ఇక మరి చూడాలి ఏమవుతుందో. ఇక వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు వేస్తారో ఏదో తెలియదు, కానీ ఇక్కడ తెలంగాణ కేసీఆర్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మాత్రం ఎన్డీఏకి మద్దతు పలుకుతున్నారు. గట్లుంటుంది. సుదర్శన్ రెడ్డికి ఇండియా ఎంపీల సన్మానం, నేడు నామినేషన్. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణ ఇద్దరు నామినేషన్ దాఖలు చేస్తారంట. మరి ఏం కథనో ఏందో తెలియదు. మొత్తమే అయితే ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. లాంఛనమే, అది మంచి మెజార్టీ ఉంది. ఇక ఈయన గెలిస్తే అద్భుతమే, మిరాకిలే. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తమే అయితే నిన్న సన్మానించిండ్రు. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్ వీళ్ళంతా సన్మానించిండ్రు. మంచి వ్యక్తివి, ఏంది గెలిస్తే బాగుంటుంది, ఎన్నుకోబడితే బాగుంటుంది అనేది వాళ్ళు కూడా చెప్పిన మాట. మరి ఏం చేస్తారో ఏం కథనో చూద్దాం. అరే ఇక ఈయనకు ఓటు వేయలేదు కదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు, జగన్, పవన్, బీఆర్ఎస్ వీళ్ళంతా మద్దతు తెలిపితే సుదర్శన్ రెడ్డికి చరిత్రలో నిలిచిపోతారు. ఈనాడు ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ని ఎట్లా తలుచుకుంటున్నామో, రాజకీయ విచక్షణ పరిజ్ఞానాన్ని ప్రదర్శించండి ఇప్పటికీ చరిత్ర చెప్తుంది. ఇంకా 100 ఏళ్ళు 2 ఏళ్ళు అయినా చరిత్ర అట్లే ఉంటుంది. ఇక వీళ్ళు చరిత్ర హీనులుగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. నేను చెప్పేది చూద్దాం ఏం జరుగుతుందో మరి.